మీ ఛానల్‌కి వార్నింగ్ వచ్చిందా? అసలు ఈ వార్నింగ్ అంటే ఏంటి? అసలు ఈ వార్నింగ్ స్ట్రైక్ అనేది ఎందుకు వస్తుంది? అసలు ఏం తప్పు చేసి ఉంటే వస్తుంది? అండ్ ఇంకా ఈ వార్నింగ్ స్ట్రైక్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? కాదా? అండ్ ఇంకా ఈ వార్నింగ్ స్ట్రైక్‌ని మనం రిమూవ్ చేయొచ్చా? సో, ఇలా చాలా అయితే క్వెషన్స్ అయితే అడుగుతా ఉంటారు. సో, గాయ్స్ ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో సో, వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, గాయ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తది. ఓకేనా? సో, గాయ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, గాయ్స్ ఈ వార్నింగ్ స్ట్రైక్ అనేది ఎందుకు వస్తుందో తెలుసా? సో, ఏదైనా కానీ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి అగైనెస్ట్‌గా మనం వర్క్ చేస్తే గనక మన వీడియో అనేది రిమూవ్ చేస్తది. ఓకేనా? సో, రిమూవ్ చేసి మనకు వార్నింగ్ అనేది వస్తది. అంటే వార్నింగ్ ఎప్పుడొస్తదంటే ఫస్ట్ టైమ్ అయితే గనక మనకు వార్నింగ్ వస్తది. ఒకవేళ వార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే మనకు అప్పుడు స్ట్రైక్ వస్తది. ఓకేనా? అండ్ ఇంకేంటంటే ఈ వార్నింగ్ వస్తే ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందా కాదనేసి చాలా పరేషాన్ అయితే అవుతా ఉంటారు. ఓకేనా? సో, ఎలాంటి పరేషాన్ అవసరం లేదు. ఓకేనా? మన ఛానల్‌కి వార్నింగ్ వచ్చినా కూడా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. ఓకేనా? సో, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు ఈజీగా మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఈ వార్నింగ్ స్ట్రైక్ వస్తే దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? సో, రిమూవ్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తా చూడండి. మీ యూట్యూబ్ ఛానల్‌కి వార్నింగ్ వచ్చిందా? అయితే దాన్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే లేకుండే. బట్ ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ ఆప్షన్‌ని తీసుకొచ్చారు అప్డేట్ చేసి. ఓకేనా? సో, ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేస్తే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో, దానిపైన క్లిక్ చేయాలి. ఓకేనా? సో, దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఓకేనా? సో, మీ ఏ వీడియోకి అయితే వార్నింగ్ వచ్చిందో ఆ వీడియో ఇక్కడ షో చేస్తుంది. ఓకేనా? సో, ఇంకా దాంట్లో మీరు ఏం తప్పు చేశారో కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏం చేయాలంటే టేక్ యాక్షన్ అని ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే? సో, ఇక్కడ చూడండి మనకు 2 ఆప్షన్స్ అయితే ఇస్తుంది. ఓకేనా? ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవడం, సెకండ్ అప్పీల్ చేయడం. ఓకేనా? సో, ఫస్ట్ ట్రైనింగ్ గురించి చెప్తా. ఓకేనా? సో, నెక్స్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ట్రైనింగ్ తీసుకునేది వస్తుంది. అంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మీకు 7 క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. ఓకేనా? ఆ 7 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్కి మీరు చదివి దానికి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇలా 7 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయింది అని చూపిస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ 21కి ఏప్రిల్కి నేను ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? అండ్ చూడండి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 20 జూలైకి, అంటే 20 జూలైకి ఈ వార్నింగ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఈ లోపల ఈ గ్యాప్లో మనం మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఓకేనా? ఒకవేళ ఆ తప్పు చేస్తే మనకు నెక్స్ట్ స్ట్రైక్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి అప్పీల్ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. మీ వీడియోలో ఏదైతే ఉందో సో అక్కడ మ్యాటర్ అనేది ఇక్కడ రాయాలి. ఓకేనా? సో, ఇక్కడ రాసిన తర్వాత దానికి సెండ్ చేయాలి. ఓకేనా? అప్పీల్ పైన క్లిక్ చేస్తే 72 అవర్స్ వరకు యూట్యూబ్ వాళ్ళు అయితే చూస్తారు. 72 అవర్స్ వరకు మీకు రిప్లై అనేది ఇస్తారు. ఒకవేళ మీ వీడియోలో ఎలాంటి తప్పు లేదు, ఏదో ఒక మిస్టేక్ అయ్యి యూట్యూబ్ వాళ్ళు తీసేశారు అనుకుంటే దాన్ని కరెక్ట్గా చేసుకొని మీ వీడియోని మళ్ళీ తిరిగిస్తారు. అండ్ దానికి వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో, ఇలా అప్పీల్ చేసుకోవచ్చు. 72 అవర్స్లోనే మీకు దానికి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ 2 ఆప్షన్స్ అయిన తర్వాత మీరు ఒకవేళ మీ క్రైటీరియా పూర్తి చేసి ఉంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకేనా గైస్? సో, ఇది గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటా గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటికి నేను రిప్లై ఇస్తాను. సో, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. ఓకేనా? బై బై గైస్. లవ్ యూ.